పిలుపు అవసరం లేనిది ఎవరికి అంటే కూతురుకి అల్లుడికి. యథార్థంగా చెప్పాలంటే కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలవక్కర్లేదు. మా అబ్బాయి పెళ్ళవుతుంటే మా అమ్మాయిని అల్లుడిని పిలవాలని శాస్త్రం ఏం లేదు, కానీ ఒక్కందుకు పిలుస్తారు. మా అమ్మాయి సంతోషం చూస్తున్నవాడు కదూ, అంతకన్నా నాకు బంధువు ఎవడు ఉంటాడు, అందుకని సంతోషంగా అల్లుడిని సాదరంగా ఆహ్వానిస్తారు. అసలు మర్యాద అన్నది అల్లుడికి చేయడం బట్టే ఆ ఇంటి గౌరవం తెలుస్తుంది. అందుకే ఇంట్లో పులుసు వండితే అల్లుడు వచ్చాడని గుర్తు. అల్లుడు వస్తే పులుసు వండకుండా అన్నం పెట్టకూడదు, అది కనీస మర్యాద అని. అన్ని సత్కారాలు చేయకపోయినా అన్ని సత్కారాలు చేశారని ధర్మశాస్త్రంలో ఎప్పుడు వేస్తారంటే పులుసు అన్నం పెడితే. సాంబార్ అన్నం పెడితే కాదు, పులుసు అన్నం. అందుకే ఎప్పుడైనా ఓ మంగళకార్యం జరిగింది అంటే ఏం పెట్టాలి అంటే 4 రకాల కాయగూరల ముక్కలు వేసిన పులుసు అన్నంలో ఉండాలి. అది లేదు అంటే ఆ ఇంటి యజమానికి ధర్మం తెలియదు అని గుర్తు. సరే, ఇప్పుడు పులుసు గురించి నాకెందుకు కానీ పరశురాముడి గురించి చెప్తూ అల్లుడిని అందుకు మర్యాద చేస్తారు. కాబట్టి ఆ కూతురు అల్లుడి పట్ల అంత మర్యాదతో కన్యాదాత కూడా ఉంటాడు. ఆ భృగువు ఇంటికి వచ్చినప్పుడు సత్యవతీదేవి చేసినటువంటి పరిచర్యకి సంతోషించి అడిగితే ఆమె కేవలం తనకే కొడుకు కావాలని అడగలేదు, తన తండ్రి అయినటువంటి గాది మహారాజు గారికి కూడా కుమారుడు కావాలని అడిగింది. ఎందుకని? తను ఒక్కతే తరించడం కాదు, తన తండ్రికి కొడుకు లేడు, తాను ఒక్కతే కూతురు, తనని కన్యాదానం చేసేసాడు, కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు, మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని. వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన 2 చెరువులు ఏర్పాటు చేశాడు. చెరువులంటే ఏదో నీళ్లు తవ్విన చెరువులు అనుకోకండి, హవిష్యపాత్ర అంటారు. హవిష్యపాత్ర అంటే హోమం చేసేటప్పుడు వండినటువంటి హవిష్యాన్నం. ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా 2 పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అమ్మ, మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి, నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది, ఒక పని చేయి, ఈ పాత్ర నువ్వు తిను, ఈ పాత్ర మీ అమ్మ తినాలి. ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు అంటే, ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యతానిష్ట ఉన్న కుటుంబాలు కావు. గాది క్షత్రియుడు, సత్యవతి గాది కుమార్తె అయినా తన కుమారుడైనటువంటి రుచీకుడికి భార్య అయింది. అందుకని బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య అని. బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకుని కనాలి? బ్రాహ్మణుణ్ణి కనాలి. ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదాంగములు చదువుకుని శాస్త్రం చదువుకుని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి. అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడి కుటుంబంలో? అందుకనమ్మా, నీకు బ్రాహ్మణుడు పుట్టాలి, నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు. అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. అందుకని పరాకుసుమ, ఒకరి పదార్థం ఒకరు తినకండి, ఎవరి పదార్థం వాళ్ళే తినాలి. ఈ పాత్ర నీకు, ఈ పాత్ర మీ అమ్మకి. ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని గర్భదోష నివారణము అంటారు. ఈ పదార్థము బిడ్డగా తయారయ్యి దీని అనుగ్రహము చేత పిండం ఏర్పడేటప్పుడు ఆ పిండము ఏర్పడడానికి, పాపము నివారింపబడడానికి 2 చెట్లు చెప్పాడు. నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో, మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి, రావి చెట్టుని కౌగిలించుకోవాలి. ఈ పదార్థాన్ని తినండి, ఇద్దరూ గర్భవతులవుతారు. సరేనంది. పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో విందో మర్చిపోయి, ఎవరు ఏది తినాలి, ఎవరు ఏ చెట్టుని కౌగిలించుకోవాలి పొరపాటు పడి భృగు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది, ఎంతో సంతోషపడిపోయింది. అమ్మ, నీకు కొడుకు పుడతాడు, ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను, ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి, తల్లి తినవలసినది తను తింది, తను తినవలసింది తల్లి తింది. చెట్లు కూడా మారిపోయి, అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడు చెట్టుని కౌగిలించుకుంది, మేడు చెట్టుని కౌగిలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. తారుమారైపోయి లోపల ఉన్నటువంటి పిండాలు. ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు, క్షాత్రధర్మం ఉన్నవాడు, భూమండలాన్ని గెలవగలిగినవాడు, ఈమె కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో, ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో, ఎవరు బ్రహ్మర్షియో అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసి వచ్చింది. విశ్వామిత్రుడు సత్యవతి కడుపులోకి రావాలి, పరశురాముడు
యథార్థమునకు గాది భార్య కడుపులోకి వెళ్ళాలి. కానీ తారుమారై పరశురాముడు సత్యవతి కడుపులోకి వస్తున్నాడు, విశ్వామిత్రుడు గాది కుమారుడుగా వెళ్ళిపోతున్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది, తప్పు చేశానేమో, పాత్రలు మారాయేమో, మామయ్య గారు చెప్పినట్టు చేశానా అని అనుమానం వచ్చింది. భృగు వచ్చాడు మళ్ళీ. మామగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడు ఏంటి, వస్తాడు కదా మళ్ళీ. భృగుని అడిగింది, మామయ్య గారు ఇలాగేనా చెయ్యాలి, ఇలా చేశానంది. ఎంత పని చేశావమ్మా, ఇప్పుడు నీ కడుపున పరమక్షాత్ర ధర్మమున్నవాడు, అపారమైన ఆవేశమున్నవాడు, విశేషమైనటువంటి గర్వాతిశయము కలిగినటువంటి వాడు, పౌరుష ప్రతాపములున్నవాడు పుడతాడు. మీ అమ్మ కడుపున అపారమైన బ్రహ్మజ్ఞానమున్నవాడు, తపోనిష్ఠా గరిష్ఠుడు, మంత్రములకు ద్రష్ట అయిన ఋషి పుడతాడు. వాడు ఇటు పుట్టి వంశం ధరించాలి, ఇటువాడు అటు పుట్టి ఆ వంశం ధరించాలి, భూమండలాన్నంతటినీ గెలిచి రాజ్యం చెయ్యాలి. మామయ్య గారు ఎలా అని అడిగేది. ఎలా అంటే ఏం చేయనమ్మా, ఇప్పుడు మార్చడం కుదరదండి. పోన్లేండి, మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి అండి. ఏం చేయమంటావు, మీ అబ్బాయి కోరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుడి దగ్గరికి వెళ్ళి 1000 గుర్రాలు చెవి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థంలోంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆయనకి తీసుకెళ్ళి పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే, అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే, ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు. అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడు కొడుకుగా పుట్టేట్టు అనుగ్రహించండి. ఆలోచించాడు భృగువు. ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాడులే, కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు. మీ అమ్మ కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు, వాడు మాత్రం అలాగే వస్తాడన్నాడు. కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు. కౌశికుడు అంటే మహానుభావుడు, విశ్వామిత్రుడు. ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని. జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు, మహానుభావుడు, గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు. జమదగ్ని కొడుకుగా వచ్చాడు. ఆ జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. అంటే ఒక తరం వరకు వాయిదా పడింది. అసలు పుట్టడంలోనే ఇంత కథ నడిచింది, ఇన్ని పొరపాట్లు జరిగాయి. అందుకని అవతారముగా ఈశ్వరుడే దిగాడని చెప్పరు, ఆవేశావతారంలోకి తీసుకెళ్తారు పరశురాముని. ఒక అవతారాన్ని అలా తీసుకెళ్లాలంటే వెనక ఏదో కథ ఉంది అని గుర్తు. నేను మీకు ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి మహాభారతం, ఆరణ్య పర్వం, శాంతి పర్వం, భాగవతం, బ్రహ్మాండ పురాణం 4 కలిపి చెప్పాను. ఎందుకంటే ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలిక, కానీ పరశురామ అవతారం గురించి అనేక గ్రంథాలు చూడవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి పరశురాముడు తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల ఒక తరం వరకు వాయిదా పడి సత్యవతీదేవికి మనవడుగా వచ్చాడు. సత్యవతీదేవి మహాపతివ్రత, ఆ ఒక్క దాంట్లో అది ఈశ్వర నిర్ణయం కాబట్టి అలా పొరపాటు జరిగింది తప్ప ఆమె ఎంతటి సాధ్వీమణి అంటే ఆమె తన భర్త అయిన రుచీకునితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. అంత గొప్ప తల్లి సశరీరంగా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి నేను అందరికీ పనికొచ్చేటటువంటి నదిగా ప్రవహిస్తానని కుశిక వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అని పేరు పెట్టుకొని హిమాలయాల మీద ప్రవహించింది. అందుకే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ బాలకాండలో ఓ మాట అంటాడు, తతోహం హిమవత్పార్శ్వే నివశ్యామి యథాసుఖం అంటాడు. నేను హిమాలయ పర్వతాల మీద పరమసుఖంతో ఉంటాను. ఎందుకుంటానో తెలుసా అంత సంతోషంగా? భగిన్యా స్నేహయుక్తాచ, నా చెల్లెలి మీద నాకంత ప్రేమ, మా అక్కగారి మీద నాకంత ప్రేమ. చెల్లెలు కాదు, అక్క సత్యవతి. ఆమె కౌశికీ రఘునందన. కౌశికి అన్న పేరుతో మా అక్క ఇప్పటికీ హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తోంది. మా అక్క మీద ప్రేమతో నేను పుట్టడానికి కారణం మా అక్కే కదూ, మరి తన మామగారిని వరం అడిగింది కదూ, అందుకని మా అక్క నదిగా ప్రవహిస్తోంది కాబట్టి నేను అక్కడే ఉంటాను అని చెప్పుకున్నాడు విశ్వామిత్రుడు. కౌశికీ నదిగా ప్రవహించింది ఆ తల్లి. అటువంటి సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి. జమదగ్ని ఎంతటి తేజోవంతుడంటే రుచీకుని యొక్క వంశం, భృగువు యొక్క వంశం పావనమైంది జమదగ్ని పుట్టడం వల్ల. జమదగ్ని ఎంతటి ఉద్ధతి కలిగిన వాడంటే, ఎంత శాసకత్వం కలిగిన వాడు, ఎంత బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడంటే, ప్రసీనజిత్ అనబడేటటువంటి ఒక రాజు కుమార్తెని పెళ్ళాడాడు. ఆయన కూడా క్షత్రియ కన్యనే పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుకాదేవి. ఆమెని వివాహం చేసుకున్నాడు జమదగ్ని.
ఒకనాడు ఆమె గర్భిణిగా ఉన్నటువంటి రోజులలో ఆడుకుంటున్నారు. ఏమిటి ఆట అంటే జమదగ్ని బాణం వేసేవాడు. ఆయనకి ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు. వేదంలో ఉపవేదం ధనుర్వేదం. ఆయన ధనుర్వేదాన్ని అభ్యసించాడు. ఈయన బాణం వేయడం, అది కొంచెం దూరంగా పడ్డం, జమదగ్ని భార్య రేణుకాదేవి అలా వెళ్ళడం, ఆ బాణం పట్టుకొచ్చి మళ్ళీ భర్తకి ఇస్తూ ఉండడం, మళ్ళీ బాణం వేస్తూ ఉండడం, ఎక్కడో పడుతూ ఉండడం. ఈయన బాణాలు వేసి ఆడుకుంటున్నాడు భార్యతోటి. కొంతసేపు ఆగి చూశాడు. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి తుడుచుకుంటోంది. అసలే గర్భిణి. మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటూ ఉంటే ఇంత ఎండ కాస్తూ ఇంత అల్లరి చేస్తావా, మా ఆవిడ్ని నిన్ను శపిస్తానని కమండలంలో నీళ్లు పోసుకున్నాడు సూర్యుడు వంక తిరిగి. సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఇదేం అన్యాయమయ్యా, లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశిస్తాను, మీ ఆవిడతో ఆడుకుంటున్నామని మానైనా ప్రకాశించడం? అందుకని నీకోసమని ప్రత్యేకంగా 2 పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను. చెప్పులు గొడుగు ఇదిగో ఇస్తున్నది. అప్పుడు వచ్చే చెప్పులు గొడుగు లోకంలో మొట్టమొదట చెప్పులు గొడుగు సృష్టించిన వాడు సూర్య భగవానుడు. ఇవి మీ ఆవిడ్ని వేసుకుని బాణాలు తెమ్మను, నువ్వు వేసుకుని ఆడుకో, మీకు ఎండ తగలదు, కాళ్ళు కాలం. అంతేకాని నన్ను ప్రకాశించద్దంటే ఎలా? అప్పటి నుంచి గురువుగారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటయ్యే. ఆయనకే కాదు, ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహూకరిస్తారు. అందుకే బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తుంటే మామగారు కాళ్ళు గడగాలి కదా, మరి నారాయణ స్వరూపంగా గొడుగు చెప్పులు ఇచ్చి తీసుకొస్తారు. స్నాతకం అని ఆయన ఏదో కాశీ వెళ్ళిపోతున్నాడు, అదో పెద్ద నాటకం. ఆయన ఏం కాశీ వెళ్ళిపోడు, పెళ్ళికే వస్తాడు. ఇంకా వీలైతే ఓ పూట భోజనాలు ఎగ్గొట్టడానికి మీ ఇంట్లోనే స్నాతకం చేసుకుంటామని వచ్చినటువంటి ఒక దీనుడు, వాడు కాశీ వెళ్ళిపోయిన పెళ్లి కొడుకు ఏమిటి? కాబట్టి గొడుగు చెప్పులు ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం అక్కడ వచ్చింది. సరే, ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవికి 5 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడికి రుమణ్వంతుడు అని పేరు, 2వ వాడు సుషేనుడు, 3వ వాడు వసువు, 4వ వాడు విశ్వావసు, 5వ వాడు పరశురాముడు. ఆయనకి 5వ వానికి పేరు పరశురాముడు కాదు, తండ్రి పెట్టుకున్న పేరు రాముడు. రాముడు అని పేరు పెడితే ఒకప్పుడు పెద్ద గొడవ వచ్చింది. రామ అంటే ఇద్దరిలో ఎవరో ఒకడే రాముడు ఉండాలి, నువ్వు రాముడు నేను రాముడా